ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగింది న్యాయం అని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం న్యాయం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడారు. చాలామంది మాట్లాడారు అల్లు అర్జున్ని, లేకపోతే అల్లు అర్జున్కి అరెస్ట్ చేయడం న్యాయం కాలేదని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది చెప్పారు. ఎందుకంటే అంతమందిని క్రౌడ్ని అలౌ చేశారని చెప్పేసి. ఇక్కడ కూడా మన టీటీడీ యాజమాన్యం అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి ఏమనుకుంటున్నారు, నార్మల్ ఏం కాదు ఇది. వైకుంఠ ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని తెలుసు. వాళ్ళకి ముందుగా టోకెన్లు ఇవ్వలేదు. పాస్ట్ వీళ్ళే చేశారు కదా. మీరు క్రిస్టియన్స్ అని ఎక్కిరిచ్చే బొమ్మల కరుణాకర్ రెడ్డి ఎలా మేనేజ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా మేనేజ్ చేశాడు, సనాతన ధర్మంలో మీరు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు? వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళని క్రిస్టియన్స్ కాదురా ముర్రో అని చెప్పి పట్టుకుంటాడు. వైవి సుబ్బారెడ్డి కానీ 35 సార్లు మాలేసుకున్నాడు. బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు కానీ నా కూతురు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది, సో అప్పుడు ఉండాలి తప్పించిందని వాళ్ళే పట్టుకుంటారు. వాళ్ళంతా బాగా చేసినప్పుడు మేము సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకోవాలి, మీ ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు? అదే పరిస్థితి ఇప్పుడు టీటీడీ యాజమాన్యాన్ని, టీటీడీ చైర్మన్, ఈవో, టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా రెస్పాన్సిబులే. అసలు 3 రోజుల ముందు టికెట్లు ఇచ్చేది నాకు అర్థం కాదు. 10 రోజుల ముందర ఉండాలి కదా ప్లాను. మీ గవర్నమెంట్లో బిఫోర్ 2019 అంటే 2 రోజులే ఉండేవి. ఏకాదశి ద్వాదశి 2 రోజులే ఉండేవి. కానీ ఎక్కువ మందికి ఇదైపోతుంది, ఎక్కువ మందికి కుదరట్లేదు దర్శనం చేసుకోవడానికి. సో దాన్ని ఒక 10 డేస్కి ఇంక్రీజ్ చేశారు. ఎంత మంచి కాన్సెప్ట్ చూడు. ఒక క్రిస్టియన్ సీఎంగా ఉన్నప్పుడు యాక్చువల్ నేను సనాతన ధర్మం ఓకేనా, ఆయన చర్చకున్నప్పుడు ఒక 10 రోజులు దాన్ని 10 రోజులు ప్లాన్ చేశాడు. 10 రోజులు టూరిస్ట్ అట్రాక్షన్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అక్కడ ఉపాధి కానీ, టిఫిన్ కొట్టోడికి కానీ, ఇది కానీ అంతా రెవెన్యూ జనరేషన్. అది ఒక మంచి కాన్సెప్ట్ని 10 రోజులు ఎక్స్టెండ్ చేసి దానికి ఒక 10 రోజులు 20 రోజుల ముందు టికెట్లు రిలీజ్ చేసి, ఇది నార్మల్ టోకెన్లు ఇచ్చేసి వాళ్ళకి పలానా రోజు పలానా డేట్కి పలానా టైంకి మీకు దర్శనం అని చెప్పేసి ప్లాన్ చేసి అంత ఆర్గనైజర్గా చేస్తే వాళ్ళని క్రిస్టియన్స్ అని చెప్పేసి మీరు అంటారు. అంత ఆర్గనైజర్గా ఎవరు ఈ బొమ్మల కరుణాకర్ రెడ్డి వీళ్ళ సలహాలే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు టీటీడీ బోర్డు అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు, అదొక ఇండిపెండెంట్ బాడీ. అయితే మళ్ళీ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత వాళ్ళ పర్యవేక్షణలో అయితే ఉంటుంది. ఇంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి అంత ఇదిగా అంత ఇదిగా చేసింది మీరు చేయలేకపోయారు. వైసీపీ వాళ్ళ టైంలో జరగలేదంటే జరగనివ్వకుండా చేశారు. అంత జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి జరగలేదు. మీరేమో మీ పార్టీకి ఆ పదవి తీసుకొని హైదరాబాద్లో తిరుగుతారు, లేదా ఇంకోటి తిరుగుతారు. వాళ్ళు మాత్రం అక్కడ ఉండి చూసుకున్నారు కాబట్టి వాళ్ళదే రెస్పాన్సిబుల్. టీటీడీ లడ్డు కల్తీ విషయంలో ఏం మాట్లాడారు మీరు? ఎన్ని మాట్లాడారు? జరిగిందని చెప్పేసి చెప్తారు. సో సుప్రీంకోర్టు అంత మీకు న్యాయం ఇస్తే ఇప్పటివరకు కూడా దాని తీర్పు గురించి ఎంతో పంతు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మనం దెబ్బతీసాం, మనం ఇది చేసుకుంటున్నాం అన్నట్టుగా వీళ్ళు చేయడం జరిగింది. ఏమన్నా ప్రూఫ్ ఉండి మాట్లాడు. ప్రూఫ్ ఒక్కటి లేదు. నువ్వు ఒక రాజువి, నీ రాజ్యంలో ప్రజలు చచ్చిపోతున్నారు, ఎవరు తప్పది? రాజు పరిపాలనే కదా. రాజు పరిపాలన బాగుండి ఎందుకు జరుగుతుంది? రాజు పరిపాలనలో నలుగురికి అన్నం దొరకట్లేదు, ఎవరిని అంటారు? సరిగా లేదని. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ భద్రతా సిబ్బంది లేరంటే ఎవరు తప్పది? రాజుదే కదా. నీకు అంతా వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని పట్టుకొని వెళ్తాడు. మన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పుకునే ఆయన చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తాడు. నువ్వు అడవిలో ఉన్నావు, రోడ్డు మీద ఉన్నావు, ఇంకో చోట ఉన్నావు, ఆఫీస్లో నడుచుకుని వచ్చి చెప్పులు వేసుకున్నాడు. ఎట్లా ఉంటాయి వెళ్ళి. ఇంకెందుకు దీక్ష నియమాలు పాటించకపోతే ఆ దీక్ష వచ్చే ఉపయోగం ఏంటి? అంత ఇదిగా చెప్పుకునే వాళ్ళు మీరు 3 రోజుల ముందు టికెట్లు రిలీజ్ చేయడం ఏంటి? నాకు ఉంటుంది వెళ్ళాలండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు మంచి ఫలితం వస్తుందని చెప్పేసి ఎవడు వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళాడు? 10 రోజులు దాన్ని ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసింది. ఇదికి ఒకటే అక్కస్సు, గుండెల అక్కస్సు. వీళ్ళు 10 రోజులు పెట్టారు, సిస్టమ్ బాగుంది, అది మేము ఎందుకు మెయింటైన్ చేయాలి? అంతకుముందు 10 రోజులు ఇచ్చి ఆర్గనైజ్డ్కి ఇచ్చి 10 రోజులు కింద కూడా 92 కౌంటర్లు పెట్టి అక్కడ ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పేవాళ్ళు. సోషల్ మీడియాలో కూడా మనకు వచ్చాయి చక్కగా ఎక్కడుంది అనేది. టికెట్ ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అది మేము ఎందుకు పాటించాలి? వాళ్ళది ఇప్పుడు అది పాటిస్తే వీళ్ళకి పేరు వస్తుంది కదా, వైసీపీ వాళ్ళకి. మాకెందుకు వస్తుంది? అదే అక్కసు, అంతమించి ఇంకో అక్కసు లేదు. ఖచ్చితంగా టీటీడీ సిబ్బందిని అరెస్ట్ చేయాల్సిందే. ఇంకేమన్నా దాని గురించి పైన మాట్లాడితే మన అన్అపాలజీ సనాతని హిందూ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా రిజైన్ చేయాలి ఫస్ట్ జరిగిందని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఫైనల్గా అధికారులది తప్పు, ప్రజలది కూడా తప్పు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. ప్రజలది ఏ రకంగా తప్పు అయితే గుడికి రావద్దంటారా? అదే ఇంత తొక్కిసలాట కారణం కావడానికి వాళ్ళు చేసిన తొందరపాటే అనేది కూడా వాళ్ళ తొందరపాటు. వీళ్ళతో మాతో పాటు ఒకసారి టోకెన్లు ఏమి లేకుండా సర్వదర్శనానికి వెళ్దాం.
సర్వదర్శనానికి వెళ్దాం. ఎంత తొందరపాటు ఉంటుందో అర్థమైంది. మీరెప్పుడు విఐపీల్లో టోకెన్లో తప్పించి మిగిలిన రాలేదు కదా. స్వామిని చూడడానికి వచ్చే తాపత్రయం ఎట్లుంటుందో అర్థమవుతుంది అప్పుడు. చాగంటి గారు నీకు వీడియోలో చెప్తారు, నిజమైన భక్తి ఎవరిదంటే పెట్టే సర్దుకున్న దగ్గర నుంచి కాటేజీలు తీసుకొని ఉన్నవాడిది కాదు. ఆ కాటేజీలు తీసుకొని పక్కన పెట్టుకొని స్వామి గోపురం ముందు ఇటు ముందు నిద్రపోతూ ఉంటారు. ఆయనే తెలుసుకుంటా ఉంటారు. అసలు వీడు 300 రూపాయల టికెట్లు పెట్టుకొని 3 గంటల్లో బయటకు వస్తాడు. వాడు 24 గంటలు ఆ మందిరంలోనే ఉంటాడు. ఇప్పుడు చూస్తాను పరిగెత్తుతూ ఉంటాడు. వీళ్ళకేం తెలుసు అన్న భక్తి? వీళ్ళు భక్తి గురించి మాట్లాడతారు. తొందరపాటు అంటే అసలు ఏం మాట్లాడితే అసలు మాట్లాడొచ్చా? ఎవడు వెళ్ళకుండా ఉంటాడు స్వామిని చూడడానికి? ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు నేనైతే ఎప్పుడు అంగప్రదక్షిణకి వెళ్తా. ఎక్కువగా అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకొని వెళ్తా. అంగప్రదక్షిణ చేసేసి పొద్దున్నే మనకి సుప్రభాతం టైం అది. ఆ టైంలో బాగుంటుందని చెప్పేసి వెళ్తాం. ఒకసారి నాకు దొరకనప్పుడు కూడా తిరుపతి ఎప్పుడన్నా వెళ్తే నార్మల్ దర్శనం కూడా చేసుకొని వచ్చేస్తాం. అంటే భక్తి అంటే అలాదే. మనం ఏముంది టికెట్లు బుక్ చేసుకుంటున్నాం, ఎప్పుడెప్పుడు దర్శనం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇచ్చొస్తామా అనుకునే టైపు. కానీ అసలు ఏది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. టికెట్లు ఉంటాయి, టికెట్లు బుక్ చేసుకోవాలని తెలీదు. వాళ్ళు స్వామిని చూడాలనే అంది. అసలు భక్తుల్ని తప్పెట్లా అంటావు నువ్వు? రావద్దని చెబుతున్నావు. ఇదేనా సినిమా రిలీజ్ ఫంక్షనా నువ్వు వాళ్ళని తప్పంటాకి? అంతమంది ఒకేసారి వచ్చారు క్రౌడ్ అని చెప్పేసి. నీకు చేతగాక భక్తులు రావడం తప్పనండి. సరిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వేసే దారి కనపట్లేదు కాబట్టి ఒకటే భక్తులు అంటున్నారు, ఇంకో పక్క అధికారులు అంటున్నారు. భక్తుల్ని రావద్దు అని చెప్పడానికి మీరెవరు అంటున్నారు? అనార్గనైజ్డ్ గా జరిగింది అంతే, యాక్సెప్ట్ చేయాల్సిందే. అనార్గనైజ్డ్ గా జరిగింది, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, తప్పు ఒప్పుకొని తీరాల్సిందే. వాళ్ళ కుటుంబాలకి టీటీడీ మనీగా ఇవ్వాల్సింది, ఇలా పర్సనల్గా ఇవ్వాలి. టీటీడీ మనీలోంచి డబ్బులు ఇచ్చి ఇవ్వడం కాదు, వీళ్ళ పర్సనల్గా ఇవ్వాలి. బీఆర్ నాయుడికి అంత తక్కువ ఉన్నాయా? చంద్రబాబు నాయుడికి తక్కువ ఉన్నాయా? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారని చెప్పి వాళ్ళు అంటారు. సీరియస్ అయితే ఆయన తీసి రాజీనామా చేయమని చెప్పండి ఫస్ట్. సీరియస్ అంటే అది ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుంది, దానికి బాగా ఎఫెక్ట్ అవుతుంది అని ఉంటుంది ఖచ్చితంగా. రేపొద్దున తిరుమల లడ్డు విషయం కూడా వదిలే ప్రసక్తి లేదు. కర్మ అనేది ఇప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడేవు, నువ్వు అంత పేరు ప్రతిష్టలు గడిగిన లడ్డు విషయంలో ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా మాట్లాడేసావు మీడియా ముందు. ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్లు అప్పని చెప్పడం అనుకున్నావా? అది కూడా పెద్దదే కానీ దానికన్నా ఇది పెద్దది. అసలు టచ్ చేయకూడదు. ప్రూఫ్ నుండి మాట్లాడు. అసలు మనలాంటి వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా తీసుకెళ్ళి బొక్కలు వేస్తాడు. ఎందుకంటే స్వామి దేవుడు మ్యాటర్ అది. బయటకు రానికుండా బొక్కలు వేసి అప్పుడు ప్రజలకు మెల్లగా చెప్తాడు, ఇట్లా చేశాడు, ఇదిగో ప్రూఫ్లు ఇట్లా కలిపాడు, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్, దానికి సంబంధించిన పేపర్లో ఇంకోటి అన్నీ చూపిస్తావు. నువ్వు ప్రూఫ్లు లేకుండా ఆధారం లేకుండా కలిపారని చెప్పేసి మాట్లాడతావు. తప్పు కదా ఇది. అందరి ముందు పరుగు పోయింది కదా. రేపొద్దున లడ్డు అంతకుముందు లడ్డు అంటే గబాలను తినేసేవాడు, ఇప్పుడు వాసన చూస్తాడు. ఎవడి వల్ల అది? స్వామివారి లడ్డు ఎవరు వాసన చూడరు, తినేస్తారు. ఇప్పుడు ఆ స్టేజ్కి తీసుకొచ్చారు మీరు. ప్రూఫ్లు ఉంటే వేరే లెక్క, అసలు ఎవడే యాక్సెప్ట్ చేయడు దాన్ని. కానీ ప్రూఫ్లు లేక నాశనం చేసి ఇట్లా చేశారు.